హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం 23 జనవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, హూ ఆస్క్డ్ గాంధీ టు అటెండ్ ద చాంప్రాన్ మూమెంట్? చాంప్రాన్ ఉద్యమానికి హాజరు కావాలని గాంధీని ఎవరు అడిగారు లేదా ఎవరు ఆహ్వానించారు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి రాజ్ కుమార్ శుక్లా మరియు శాంత్ రౌత్ ఇద్దరు కూడా మనకి ఆహ్వానించడం జరిగింది. బట్ మెయిన్ పర్సన్ చూసుకుంటే రాజ్ కుమార్ శుక్లా అయితే ఆహ్వానించారు. ఆప్షన్స్లో కూడా ఈరోజు ఇదే ఇచ్చారని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు. సో మెయిన్ పర్సన్ వచ్చి రాజ్ కుమార్ శుక్లా. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్, భిన్నమైనది ఏమిటి అని చెప్పి బీట్రూట్, క్యారెట్, పొటాటో, లేడీ ఫింగర్ ఇవ్వడం జరిగింది. మనకి బీట్రూట్, క్యారెట్, పొటాటో ఇవన్నీ కూడా దుంప కూరలు కదా. సో లేడీ ఫింగర్ ఒకటి డిఫరెంట్ కాబట్టి ఇదైతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ వచ్చి హ్యూమన్స్, ప్లేయర్స్, స్టూడెంట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అందరూ కూడా మనకి హ్యూమన్సే, కాకపోతే ఈ హ్యూమన్స్లోనే కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, కొంతమంది అయితే స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ నాట్ ఏ హార్డ్వేర్, క్రింది వాటిలో హార్డ్వేర్ కానిది ఏమిటి అని చెప్పి ఆప్షన్స్ అయితే అప్రాక్సిమేట్గా మౌస్, కీబోర్డ్, మానిటర్, ఎంఎస్ ఆఫీస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి కంటితో చూడగలిగేది, చేతితో తాకగలిగేది, దాన్ని హార్డ్వేర్ అంటాం. సో మౌస్, కీబోర్డ్, మానిటర్ ఇవన్నీ కూడా హార్డ్వేర్ కిందకి రావడం జరుగుతుంది. సో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కాబట్టి ఎంఎస్ ఆఫీస్ అయితే మనకి ఆన్సర్ అయితే అవుతుంది. సో హార్డ్వేర్ కానిది ఏంటి అంటే సాఫ్ట్వేర్ అయినా ఎంఎస్ ఆఫీస్. హౌ మెనీ టైమ్స్ ఇండియా ఎలక్టెడ్ యాజ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్? భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది అని అయితే అడిగారు. సో ప్రస్తుతం ఉన్నదాంతో కలుపుకొని చూసుకుంటే టోటల్గా 8 సార్లు అయితే భారతదేశం తాత్కాలిక సభ్యదేశం నాన్ పర్మనెంట్ మెంబర్గా అయితే ఎన్నికైంది. వాట్ డివైస్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ? ఏసీ టు డీసీకి కన్వర్ట్ చేసే డివైస్ పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి రెక్టిఫైయర్. దానికి చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? చష్మా అణు విద్యుత్ పవర్ ప్లాంట్ అనేది ఏ దేశంలో ఉంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి పాకిస్తాన్. సో మనకి ఇండియాలో ఉన్న ప్లాంట్స్ సరిగ్గా తెలియదు, ఇంకా పక్క దేశం సంగతి మాకేం తెలుస్తుంది, ఇది ఎందుకు ఇచ్చారు, టఫ్గా ఇచ్చారా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనకి ఏదైతే న్యూస్లో వస్తుందో దానికి రిలేటెడ్గానే వస్తారో. సో ఇది ఎందుకు వచ్చింది అంటే మనకి జూలై 2, 2020 ఈ పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే న్యూస్లోకి రావడం జరిగింది. పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చి ఈ చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ 4 ఏదైతే ఉందో ఇది న్యూ రికార్డ్ పాకిస్తాన్ హిస్టరీలోనే నెలకొల్పింది. 1 సంవత్సరం పాటు కంటిన్యూగా ఇది రన్ అయ్యి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ ప్లాంట్ ఆఫ్ ద కంట్రీ టు అచీవ్ ద మైల్ స్టోన్. పాకిస్తాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్లో చూసుకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఈ చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోని యూనిట్ 4 అనేది 1 సంవత్సరం పాటుగా కూడా కంటిన్యూగా రన్ అయ్యి పాకిస్తాన్ చరిత్రలోనే మనకి రికార్డ్ అయితే నెలకొల్పింది. కాబట్టి మనకి జూలై 2020లో ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనకి చష్మా న్యూక్లియర్ ప్లాంట్ ఏ దేశంలో ఉంటుంది అని అడిగారు. సో మనకి ఏదైనా క్వశ్చన్ అడిగారంటే దాని వెనకాల డెఫినెట్గా ఒక రీజన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు గమనించండి. నెక్స్ట్ సౌభాగ్య స్కీమ్ రిలేటెడ్ టు, సౌభాగ్య పథకం అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. సౌభాగ్య పథకం అంటే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన. ఓకే, మనకి ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ లేని గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఈ సౌభాగ్య అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ కథక్కలి బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కథక్కలి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అయితే అడిగారో. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ గూమర్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? గూమర్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి రాజస్థాన్. సో డ్యాన్స్ ఫామ్స్ రిలేటెడ్గా 2 బిట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ హౌ మెనీ ఇండియన్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సైమన్ కమిషన్? సైమన్ కమిషన్లో ఎంతమంది భారతీయ సభ్యులు ఉన్నారు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి 0. మనకి ఎవరో కూడా సైమన్ కమిషన్లో భారతదేశం సభ్యులు లేరు. ఎందుకంటే ఈ కమిషన్ వచ్చినప్పుడు భారతీయులు అందరూ కూడా సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదంతో ఈ కమిషన్ అయితే అందరూ కూడా వ్యతిరేకించారు. కాబట్టి మళ్ళీ ఇండియన్ వాళ్ళు వెళ్ళి మెంబర్గా అయితే ఉండరు కదా. సో లాజిక్ ప్రకారం ఆలోచించినా సరే మీరు 0 అనే ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ 2019లో ఈస్టర్ పండుగ నాడు ఏ దేశంలో బాంబు దాడి జరిగింది? 2019 ఆన్ ఈస్టర్ ఫెస్టివల్ డే ఇన్ విచ్ కంట్రీ బాంబ్ బ్లాస్ట్ హ్యాపెన్స్ అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి శ్రీలంక. ఓకే, మనకి ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ అయితే 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 30 మాక్ టెస్ట్ సిరీస్లు అనేవి మీకు ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. సొల్యూషన్ కూడా మీకు తెలుగు, ఇంగ్లీష్లో అయితే టెస్ట్ ఫార్మాట్లో అయితే ఉంటుంది. 2 ఫ్రీ టెస్ట్లు అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే 349 రూపీస్ సెల్ఫ్ స్పెషల్ ప్యాకేజ్ కనుక తీసుకుంటే మీకు 1 సంవత్సరం పాటుగా ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా 1 సంవత్సరం పాటుగా ఎగ్జామ్స్ అయితే మీకు అటెండ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ మరియు వెబ్సైట్ రెండిట్లోనూ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ 2 ఆఫర్స్ కూడా రేపటితో
రోజుతో అయితే ఎండ్ అవబోతున్నాయి. ఎవరికన్నా ఆఫర్ కనుక యూస్ చేసుకోవాలనుకుంటే ఈరోజు లేదా రేపట్లో అయితే ఈ ఆఫర్ అనేది యూస్ చేసుకోండి. యాప్ అలాగే వెబ్సైట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకే, మనకి ఈస్టర్ పండుగ నాడు బాంబు దాడి ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలో అయితే జరిగింది. సో ఆన్సర్ వచ్చి శ్రీలంక. నెక్స్ట్, బాల్బాన్ హూ రూల్డ్ ఇండియా యాజ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఇన్ విచ్ పీరియడ్? మనకి బాల్బాన్ ఇండియాలో ఢిల్లీ సుల్తాన్ పరిపాలించాడు కదా, ఏ పీరియడ్లో బాల్బాన్ పరిపాలించాడు అని అయితే అడిగారు. మనకి బాల్బాన్ వచ్చి 1266 నుండి 1287 వరకు అయితే పరిపాలించడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ఫస్ట్ ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్, భారతదేశం యొక్క మొట్టమొదటి తేలియాడే ప్రాథమిక పాఠశాల ఎక్కడ ఉంది అని అయితే రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇది మనకి లోక్తాక్ ఎలిమెంటరీ ఫ్లోటింగ్ స్కూల్. ఓకే, ఇది మనకి లోక్తాక్ లేక్ మణిపూర్, లోక్తాక్ సరస్సు వద్ద మణిపూర్లో అయితే ఈ ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, హూ బిల్డ్ చార్మినార్? చార్మినార్ని ఎవరు నిర్మించారు అని అయితే అడిగారు. మనకి చార్మినార్ను మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే 1591 సంవత్సరంలో పేగు వ్యాధికి సంబంధించి ఎవరైతే చనిపోయారో వాళ్ళ జ్ఞాపకార్థంగా అయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ చార్మినార్ని బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్, పవర్ హౌస్ ఆఫ్ ఏ సెల్, కణశక్తి భాండాగారం అని చెప్పి దేన్ని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మైటోకాండ్రియా. నెక్స్ట్, మదర్ ఫాదర్ ఉమెన్ వెన్ డయాగ్రామ్ అలాగే మెన్ స్మోకర్ క్రికెటర్ ఇటువంటి రిలేటెడ్ వెన్ డయాగ్రామ్స్ కూడా అడిగారు. నెక్స్ట్, 062562 యొక్క నెక్స్ట్ సిరీస్ అయితే అడిగారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదో కాదో ఐడియా లేదు, కానీ చాలామంది కామెంట్ చేశారు. బట్ నాకైతే లాజిక్ అయితే దీనికైతే దొరకలేదు. ఎవరికైనా దీనికి ఎగ్జాక్ట్ లాజిక్ దొరికితే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇన్ కేస్ 0 కనుక మనకి లేకపోతే కనుక 62562 ఈ విధంగా ఇస్తే కనుక 2³ - 2, 3³ - 2, 4³ - 2, 5³ - 2 ఈ విధంగా లాజిక్ ప్రకారం అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. బట్ 0 మాత్రం చూసుకుంటే మనకైతే తేడా వస్తుంది. మేబీ క్వశ్చన్ కరెక్ట్ రాంగో తెలియదు. ఇన్ కేస్ కరెక్ట్ అయితే నాకైతే లాజిక్ దొరకలేదు. మీకు ఏదైనా ఎగ్జాక్ట్ లాజిక్ దొరికితే కింద కామెంట్ చేయండి ఎగ్జామ్ రాసిన వాళ్ళు. నెక్స్ట్, హార్డ్ డిస్క్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ స్టోరేజ్? హార్డ్ డిస్క్ అనేది ఏ రకమైన స్టోరేజ్ అని అయితే అడిగారు. హార్డ్ డిస్క్ అనేది మనకి డేటాను స్టోర్ చేసుకుంటూ డివైస్ కదా, దీన్నే మనకి సెకండరీ స్టోరేజ్ అని, సెకండరీ మెమరీ అని కూడా పిలుస్తారు. ఈ రోజు అయితే ఆప్షన్స్లో ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే ఈ రోజు ఆన్సర్ వచ్చి మనకి సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ అంటే ఏమిటి అంటే పర్మనెంట్ మెమరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఒకసారి డేటాను సేవ్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది. మనకి ప్రైమరీ మెమరీ, ఓకే, ఫస్ట్ మెమరీ అంటే ఏంటి అంటే ర్యామ్ అంటే మనకి అందులో మెమరీ స్టోర్ చేస్తే ఇన్ కేస్ పవర్ పోతే కనుక ఆ మెమరీ అనేది మనకి సేవ్ చేసింది అయితే పోతుంది. కాబట్టి సెకండరీ మెమరీ అనేవి ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే హార్డ్ డిస్క్ కానీ, పెన్ డ్రైవ్ కానీ, ఫ్లాష్ డిస్క్ ఇటువంటివన్నీ కూడా సెకండరీ మెమరీ కిందకి అయితే రావడం జరుగుతుంది. హార్డ్ డిస్క్ మనకి ఏ టైప్ ఆఫ్ మెమరీ అని అడిగితే కనుక సెకండరీ మెమరీ. నెక్స్ట్, అకార్డింగ్ టు ద 2011 సెన్సెక్స్ హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఆఫ్టర్ ద అప్రైజింగ్ ఆఫ్ 1857 ద మొఘల్ ఎంపైర్ వాస్ సెంట్ టు ఏ ప్రెజెంట్ ఇన్ విచ్ కంట్రీ? 1857 తిరుగుబాటు తర్వాత ఏ మొఘలు రాజుని మనకి ఏ దేశంలోని కారాగృహానికి పంపించారు అని అయితే అడిగారు. సో మనకి బహదూర్ షా 2, ఓకే, మొఘల్ ఎంపైర్ అయిన బహదూర్ షా 2ని 1857 తిరుగుబాటు తర్వాత మనకి బర్మా జైలుకి అయితే పంపడం జరిగింది. సో బర్మా అన్న, రంగూన్ అన్న, మయన్మార్ అన్న ఒకటే. ఓకే, గుర్తుపెట్టుకోండి, అప్పట్లో బర్మా అనేవాళ్ళు, ఇప్పుడు మయన్మార్ అంటున్నారు. రాజధాని అప్పట్లో మయన్మార్ రాజధాని అంటే బర్మా రాజధాని రంగూన్ అని పిలిచేవాళ్ళు. సో మీకు ఆప్షన్లో మయన్మార్ ఉన్న, బర్మా ఉన్న, రంగూన్ ఉన్న ఒకటే. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఈరోజు మోస్ట్లీ బర్మా సంథింగ్ ఇచ్చారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ వీల్డ్ వెహికల్, ఓకే, డిస్టెన్స్ ట్రావెల్ బై వీల్డ్ వెహికల్, దీనికి సంబంధించిన పరికరాన్ని ఏమంటారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఓడోమీటర్. నెక్స్ట్, బందనా నేపాల్ did dancer as of June 2020 she hold the Guinness World Record for longest dance marathon by an individual for which he danced for 126 hours continuously. 126 గంటలు కంటిన్యూస్గా మనకి డ్యాన్స్ చేసి లాంగెస్ట్ డ్యాన్స్ మారథాన్గా మనకి బందన, నేపాల్కి చెందిన బందన వచ్చి గిన్నిస్ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. ఓకే, క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఈ గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది కదా, ఇది ఎవరి రికార్డ్ని బ్రేక్ చేసి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని నెలకొల్పింది అని అయితే అడిగారు. మనం ఒక రికార్డ్ని నెలకొల్పామంటే అంతకుముందు ఆల్రెడీ వేరే వాళ్ళు ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసి ఉంటారో ఆ రికార్డ్ని మనం బద్దలు కొట్టాలి కదా. సో ఎవరి రికార్డ్ని మనకి బద్దలు కొట్టింది బందన అని అడిగితే కనుక మనకి కేరళ ఉమెన్ అయిన కాలమందల హేమలత వచ్చి 123 గంటల 15 నిమిషాలు అయితే 2011లో మనకి డ్యాన్స్ చేసి కంటిన్యూస్గా మనకి రికార్డ్ నెలకొల్పింది. సో ఈ కాలమందల హేమలత రికార్డ్ని అయితే మనకి నేపాల్కి చెందిన బందన అయితే మనకి బ్రేక్ చేయడం అయితే జరిగింది.
సుకన్య సమృద్ధి యోజన ఈజ్ యూస్ఫుల్ ఫర్. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఇది దేనికి సంబంధించింది అంటే గర్ల్ చైల్డ్కి సంబంధించింది. బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా ఈ పథకాన్ని అయితే గర్ల్ చైల్డ్ కోసం అయితే ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ యూపీ లక్నో ఛత్తీస్గఢ్ డాష్. ఓకే, యూపీ రాజధాని లక్నో కాబట్టి ఛత్తీస్గఢ్ రిలేటెడ్ అయితే రాయ్పూర్. మీకు ఇన్ కేసు రాయ్పూర్ ఆప్షన్లో లేకపోతే అటల్ నగర్ కొత్త రాజధాని పేరు మార్చారు కదా రాయ్పూర్ని. అటల్ నగర్ ఉంటే అటల్ నగర్ లేదా రాయ్పూర్ ఉంటే రాయ్పూర్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు అయితే రాయ్పూర్ ఆప్షన్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ నిర్భయ మిసైల్ యొక్క రేంజ్ ఎంత అని అడిగారు. నిర్భయ మిసైల్ రేంజ్ వచ్చి 1000 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ డ్యామ్ బిల్ట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో నిర్మించిన మొదటి ఆనకట్ట ఏది, లేదా మొదటి ఆనకట్టను ఏ నదిపైన నిర్మించారు అని అయితే అడిగారు. మొదటి ఆనకట్ట అడిగితే హీరాకుడ్ ఆనకట్ట, హీరాకుడ్ డ్యామ్ అనేది. ఏ నదిపైన నిర్మించారు అంటే మహానది నదిపైన అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ పద్మావతి రైటర్. ఓకే, పద్మావతి మూవీ కాదు, మనకి పద్మావతి యొక్క రైటర్ అడిగారు. సో ఆన్సర్ వచ్చి మాలిక్ మహమ్మద్ జయసి. నెక్స్ట్ బెల్ అనేది ఏంటి, మహారత్న, మినీ రత్న, నవరత్న అని అయితే అడిగారు. బెల్ అనేది మనకి మహారత్న కంపెనీ. నేను చాలాసార్లు మహారత్న కంపెనీస్ లిస్ట్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఓఎన్జీసీ, ఎస్బీఐ, హైబీపీ కోడ్ వర్డ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా చెప్పాను మహారత్న కంపెనీస్ అనేవి. సో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మనకి మహారత్న కంపెనీ. నెక్స్ట్ గుప్తా ఎంపైర్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. లైక్ బుద్ధి, భోగ, ప్రదేశ ఈ టైప్లో మనకి ప్రొవిజన్స్ని డివైడ్ చేసింది ఏ ఎంపైర్ అని కానీ, లేదా రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. ఇవన్నీ డివైడ్ చేసింది ఏ ఎంపైర్ అంటే గుప్తా ఎంపైర్లో అయితే ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్. సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి నర్మదా రివర్. నెక్స్ట్ సేతు భారతం ప్రోగ్రామ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారో. మనకి ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో, మనకి నేషనల్ హైవేస్ మధ్యలో రైల్వే లెవెల్ క్రాసింగ్స్ అనేవి ఉంటాయి కదా. మనకి రోడ్ ఈ విధంగా వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ రైలు వెళ్ళేటప్పుడు గేట్ వేసి అయితే మనకి అక్కడ ట్రాఫిక్ని అయితే ఆపడం జరుగుతుంది. ఈ విధంగా నేషనల్ హైవేస్ పైన ఉండకుండా అవన్నింటినీ కూడా లేకుండా చేయాలని చెప్పి మనకి ఈ సేతు భారతం ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హూ పర్ఫార్మ్డ్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణ అధికారి ఎవరు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి ప్రెసిడెంట్, రాష్ట్రపతి. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కు భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి విక్రమ్ కుమార్ దొరైస్వామి. సో ఇంపార్టెంట్ హై కమిషనర్ మనకి అంబాసిడర్స్ వీడియో అయితే ఒకసారి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ షిప్లో కూడా అడిగే అవకాశం అయితే ఉంది. హెలికాప్టర్ సర్వీసెస్ ఇన్ న్యూయార్క్ బై విచ్ టెక్ కంపెనీ. మనకి న్యూయార్క్లో హెలికాప్టర్ సర్వీస్ని ఎవరు ప్రారంభించారో అని అడిగారో. సో ఆన్సర్ వచ్చి ఉబర్ టెక్నాలజీస్. మున్సిపాలిటీలో సభ్యుల యొక్క కనీస వయసు ఎంత అని అడిగారో. ఆన్సర్ వచ్చి 21 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఇది నాకు కొంచెం డౌట్ ఉంది, ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. ఓకే, ఇన్ బ్లడ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ. ఓకే, ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు కాకుండా రక్తంలో ఉండే ఇంకో ఎలిమెంట్ ఏమిటి అని అడిగాడు. అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే ఆన్సర్ వచ్చి మనకి ప్లాస్మా. అలాగే మోడెమ్ రిలేటెడ్గా ఒక బిట్ అయితే రావడం జరిగింది. మోడెమ్ను దేనికి కనెక్ట్ చేస్తారు, టెలిఫోన్ లైన్కా, మనకి సిపియూకా, ఈ విధంగా అడిగారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు. మోడెమ్ రిలేటెడ్ అయితే కంప్యూటర్లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెకండ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే రేపటితో ఆఫర్ అయితే ఎండ్ అవుతుంది. 99 349 ప్యాకేజెస్ అనేవి ఎవరికైనా ఉంటే కనుక తీసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెట్ చేసి కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.